నమస్తే, నేను మీ సంగీతాని. ఈరోజు మీకు ఒక స్పెషల్ గెస్ట్తో కల్పిద్దామని వచ్చానండి. ఆ స్పెషల్ గెస్ట్ ఎవరో కాదు, ఎన్నో సినిమాలు సీరియల్స్ తీసి ప్రజెంట్గా మన రంగుల రత్నంలో పెద్ద విలన్ క్యారెక్టర్ చేస్తున్నారు. అంటే నేను భయపడాలి యాక్చువల్లీ, కానీ మీకు అలా అనిపిస్తుంది. యాక్చువల్లీ భయపడతామండి సార్ని చూస్తే. పదండి పరిచయం చేస్తాను. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? అండ్ సార్ అంత భయంకరంగా ఉంటాను అలా అని కాదు సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అంటే మీ జర్నీ అండ్ సారీ సార్ గురించి ఫస్ట్ మీకు ఇంట్రడ్యూస్ చేయాలి. సీరియల్స్లలో యాక్ట్ చేశారు. సార్ పేరు వచ్చేసి ఒరిజినల్ పేరు వచ్చేసి విజయ్ కుమార్ గారు. అండ్ ప్రజెంట్గా మన రంగుల రత్నంలో చేస్తున్నారు విలన్ క్యారెక్టర్గా. ఇందాక చెప్పా కదా, ఇప్పుడు సాఫ్ట్గా చెప్తున్నాను ఎందుకంటే పక్కన సార్ ఉన్నారు కాబట్టి. సో క్యారెక్టర్ నేమ్ వచ్చేసి బాబురావు. బాబురావు అంటే మామూలు కాదండి, ఒక అమ్మాయిని ఏడిపిస్తూ ఉంటారు. అది మీరు రంగుల రత్నంలో చూడండి. ఒక్క అమ్మాయినా? సార్ చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని ఇలా ఇంటర్వ్యూ తీసుకోవడానికి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నేటివ్ ప్లేస్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. నా నేటివ్ ప్లేస్ వచ్చి వరంగల్ అండి. ఓకే సార్. అక్కడే పుట్టాను, అక్కడే పెరిగాను, అక్కడే చదువుకున్నాను. ఓకే. చిన్నప్పటి నుంచి నాటకాలు అంటే బాగా మా ఫాదర్ కూడా బాగా ఎంకరేజ్ చేశారు. ఓకే. నా 14th ఏదో ఆయన చనిపోయాడు. అది కొంచెం నాకు బ్యాడ్. ఓకే సార్. ఆయన ఉంటే ఎంకరేజ్మెంట్ వేరేగా ఉండేది. బట్ నేను కత్తికాంతరావు లాగా ఒక్కడనే పోరాటం చేస్తున్నాను ఇండస్ట్రీ. సపోర్టింగ్ అంటూ ఏమీ లేదండి. నా టాలెంట్ని నేను నమ్ముకున్నాను. బట్ ఎంత ప్రయత్నం చేసినా ఎక్కడ బికాస్ ఆఫ్ తెలంగాణ. నేను తెలంగాణ వాడిని కాబట్టి నేను తెలంగాణ ఆఫ్ కోర్స్. కానీ ఇండస్ట్రీ యొక్క లక్షణం చెప్తున్నాను. ముందు నుంచి మొత్తం మా ఆంధ్ర సోదరులు మొదటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. వాళ్ళదే డామినేషన్ వాళ్ళే కాబట్టి అలా ఉండేది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మన భాష తెలంగాణ వాళ్ళకి సరిగ్గా భాష రాదని ఇలాంటి అపోహలు ఉన్నాయి. ఆ అపోహల ద్వారా నాకు ఎప్పుడు ఎక్కడ క్యారెక్టర్ దొరకలేదు. ఎంత ప్రయత్నం చేసినా నాటకాలు మాత్రం నేను సినిమాలో హీరోగా చేసిన తర్వాత కూడా 7,000 నాటకాలు ప్రదర్శించాను. 7,000. ఆ పరిస్థితులలోంచి వరంగల్లోనే ఒక సినిమా తీస్తున్నారు అంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే హీరోగా సెలెక్ట్ చేసుకున్నారు. దాంట్లో నేను సరిత హీరోయిన్లో అండి. సరిత అంటే మరో చరిత్ర. ఆవిడకి నాకు ఫస్ట్ పిక్చర్ అదే. ఆ తర్వాతే ఆవిడ మరో చరిత్రలో యాక్ట్ చేసింది. సరే, ఆ జర్నీ తెలిసింది. నేను అలా హీరోగా యాక్ట్ చేయడం పొరపాటు ఏమో అనిపించింది తర్వాత. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినా కూడా సపోర్టింగ్ విషయం ఏమన్నా ఇచ్చేవాళ్ళు. హీరోగానే ఉండాలి అంటారు. ఇదేలా సార్ అప్పటిదాకా నా సర్వేలెన్స్ ఇలా ఎట్లా ఇస్తూ ఉంటే నలుగురు పరిచయం అవుతారు కదంటే నో హీరోగా. సరేలే, కానీ ఏం చేస్తాను, వస్తుంది అవకాశం వస్తుంది అని చెప్పి చూస్తూ ఉన్నాను. నా సినిమా డబ్బింగ్ థియేటర్లో డబ్బింగ్ చేసి చెప్పేటప్పుడు చూశాడు ఒక ఆయన. చూసి ఆ వేషం మీదేనా సార్ అని అడిగాడు. అవునండి అని అన్నాను. అప్పుడు అనడానికి కూడా ఎట్లా ఉంటుంది, ఫస్ట్ పిక్చర్ హీరో దీంట్లో కూర్చొని ఏమంటే ఆ సినిమా మీరేనా హీరో అని అంటే ఎస్ అన్నాను. హీరో యాటిట్యూడ్ వచ్చేస్తుంది అన్నాను. చూసాడు, వెళ్ళిపోయాడు. ఒక సంవత్సరం తర్వాత హైదరాబాద్ నుంచి కబుర్ వచ్చింది. నేను అప్పుడు వరంగల్లో ఉండేవాడిని. ఎవరో పిలుస్తున్నారు. ఎవరు నన్ను ఎందుకు పిలుస్తారు, ఏం నా నెంబర్ వాడికి ఎట్లా తెలుసు అని చెప్పి అనుకున్నాను. సరే రమ్మంటున్నాను కదా వెళ్ళాలి అని వెళ్ళాను. లోపల రండి కూర్చోండి అని అన్నాను. ఆయనకి ఎదురు వెళ్ళి కూర్చున్నాను. మీరు బతికిస్తాను లేదు, హీరోగా యాక్ట్ చేశారు కదా. అవునండి. అప్పుడు డబ్బింగ్ చెప్పేటప్పుడు ఒకతను మీ పక్కన కూర్చొని మీరేనా హీరోగా వేసింది అని అడిగాడు, గుర్తుందా? మీరు ఎస్ అన్నారు. అది నేనే అన్నాడు. మనకు విషయం రాదు, అయిపోయింది, ఫోర్స్ కొట్టాం కదా అప్పుడు. ఇంకా మనకు వేషం ఎందుకు ఇస్తాడు, ఇవ్వండి అనుకొని అనుకుంటున్నాను మనసులో. ఆయన ఇంకా వీడు మనకి ఎందుకు వేషం ఇస్తాడు అనుకుంటున్నారు కదా మీరు అన్నారు. సార్ ఇట్లా చెప్తున్నారు, చదివినట్టు ఉంది ఏంటి అంటే, లేదులేండి ఎవరికైనా యాటిట్యూడ్ అట్లాగే ఉంటుంది, అది తప్పేం కాదు. అది కానీ ఒక హై పోస్ట్ ఉన్నప్పుడు హీరో కంటే కూడా విలన్గా బాగుంటారు మీరు. విలన్ హీరో నుంచి విలన్ అంటే ఎట్లా సార్, నెక్స్ట్ సినిమానే విలన్ అయితే చాలా కష్టం కదా నాకు, అందుకని ఇబ్బంది అవుతుంది. కాదు మీకు ఎందుకు, మీరు విలన్ అని చెప్పి దాంట్లో ఈశ్వరరావు హీరో, పల్లవి
హీరోయిన్, ఓకే నేను విలన్. ఓకే సార్ దాంట్లో ఒక 5 రేపులు ఉంటాయి, ఓకే రేప్ సీన్స్. ఓకే అక్కినే నాగేశ్వరరావు గారు వచ్చారు, చూశాడు, ఇంట్రడ్యూస్ చేశాడు. విలన్ అండి దీంట్లో అంటే అప్పుడు హీరోలాగా ఉన్నాడు కదరా, వాడి విలన్ ఎందుకు చేసామన్నాడు ఆయన. లేదండి పెర్ఫార్మెన్స్ అట్లా ఉంటుంది ఓకే సరే బాగా చేయని ఆయన వెళ్ళిపోయాడు. చేసాం. ఆ సినిమా రిలీజ్ చాలా లేట్గా రిలీజ్ అయింది. ఓకే అప్పుడు నా ఫస్ట్ 2 సినిమాలు కూడా బ్లాక్ అండ్ వైట్ సినిమాలు. ఓకే థర్డ్ పిక్చర్ వచ్చి ఇవి చేసేలోపు డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది నాకు, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్, ఓకే పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది. దాంట్లో జాబ్ చేస్తాను. అక్కడ జాబ్ ఏంటంటే గమ్మత్తని విచిత్రం ఏంటంటే పోలీస్ డ్రెస్ వేసుకొని, నేను పోలీసు వృత్తి కాదు. ఇంటెలిజెంట్ అంటే అదే కదా సార్. ఇంటెలిజెన్స్లో ఒక విభాగాలు చాలా ఉంటాయి. ఓకే అందులో ఒక విభాగం ఏంటంటే యాంటీ నక్సలైట్ విభాగం అన్నమాట. ఓకే దాంట్లో ఏంటంటే దాని ధ్యేయం ఏంటంటే నక్సలైట్ పోయిన వాళ్ళు ఎలాగో తిరిగి రారు, వాళ్ళని ఎంతమంది నన్ను చంపుతాం మనం, అందుకని కల్చరల్ ఎన్కౌంటర్ ఈజ్ బెటర్ దాన్ బుల్లెట్ ఎన్కౌంటర్ అని ప్రచారం చేయాలి. ఏంటి అందులోకి వెళ్తే మన జీవితం ఏమైంది అని ప్రచారం కనుక చేస్తే వాళ్ళు వెళ్ళే వాళ్ళు ఆలోచిస్తారు, ఓహో ఇలా ఉంటుందా లైఫ్ అక్కడికి వెళ్తే అని. ఒక అడుగు వెనక్కి వేస్తే రిక్రూట్మెంట్ ఉండదు. ఇన్ ఫ్యూచర్ వాళ్ళు నెమ్మదిగా కనుమరుగైపోతారనే థాట్ తోటి రామారావు గారు ఫస్ట్ సీఎం అయినప్పుడు ఇది స్టార్ట్ చేశారండి. దాంట్లో నేను మెయిన్ డైరెక్షన్, హీరో అన్ని క్యారెక్టర్స్ చేస్తూ 7,000 ప్రదర్శనలు ఇచ్చాం. త్రూఅవుట్ అప్పుడు కలిసి ఉండేది ఆంధ్రప్రదేశ్ మొత్తం కంబైన్గా ఉన్నప్పుడు, మొత్తం ఆదిలాబాద్ నుంచి మొదలుకొని వైజాగ్ ఏజెన్సీ వరకు కూడా 7,000 ప్రదర్శనలు ఇచ్చాం. నారాయణమూర్తి గారి సినిమాల్లో ఒక 5 సినిమాల్లో విలన్ క్యారెక్టర్స్ చేశాను. ఇది ఊరు మనదిరా, గంగమ్మ జాతర, భీముడు, ఇవన్నీ ఈ సినిమాలన్నీ ఆయనతో పాటు చేశాను. దాని తర్వాత మా ఫ్రెండ్స్ పిలిచి ఒక సినిమా చేయడానికి బిఎస్ నారాయణ గారిని పెద్ద డైరెక్టర్ ఆయన 30 సినిమాలు తీశాడు. కళ్ళు పోయినాయి. కళ్ళు లేకుండా పోతే ఎవరు లేరు ఆయనకి, భార్య లేదు, బిడ్డ లేరు. వచ్చి వాళ్ళ చెల్లెలతో ఉంటే వాళ్ళు వెళ్ళి కరీంనగర్లో ఆయన రిక్వెస్ట్ చేశారు. ఆయన అప్పటికే 2 టైమ్స్ నేషనల్ అవార్డు విన్నారు. నిమజ్జనం ఊరు మడబతులు సినిమాలకి పిలిచి, సార్ మీతో సినిమా చేస్తాను. ఆయన కళ్ళే కనపడవు బాబు, నేను సినిమా ఎట్లా చేస్తానంటే, లేదు సార్ జనం మధ్యలో వచ్చిన మీరు ఇలా ఒంటరిగా ఉంటే బాగుండదు కదా, మీకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అది అని చెప్పారంటే, మరి ఎట్లా సినిమా ఎవరు చేస్తారంటే మా ఫ్రెండ్ ఉన్నాడు సార్, అతను చేస్తాడు, మీకు కోఆర్డినేటర్గా పెట్టుకొని మీ పేరు వేసుకొని చేస్తామంటే సరే అని చెప్పి నేను మొత్తం సినిమా చేసి పెట్టాను కంప్లీట్గా. దానికి నేషనల్ అవార్డు విన్నారు, నేషనల్ అవార్డు వచ్చింది, దానికి నేషనల్ ఇంటిగ్రిటీ అవార్డు వచ్చింది. దాని తర్వాత దాంట్లో ఆయనే నన్ను లేదా వాడు వీడు వద్దు నువ్వే హీరో ఏమన్నా, దాంట్లో ఆ డైరెక్షన్తో పాటు హీరో కూడా చేశాను. అండ్ వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ సార్? నా ఫ్యామిలీ అంటే మా అక్క కూతురే నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకుంది. ఓకే, మామయ్య. కానీ తెలంగాణలో అలా చేసుకోరేమో కదా సార్, అంటే అటు ఆంధ్ర సైడ్ అయితే ఇక్కడ కూడా అట్లా ఓకే ఓకే ఇదా అమ్మాయి నన్ను చేసుకుంటాను పట్టుబట్టి కూర్చుంది. ఓకే ఓకే సరే ఓకే అని చెప్పి చేసుకున్నాం. ఒకటి ఒక అమ్మాయి ఓకే నౌ షీ ఈజ్ ఇన్ ఆస్ట్రేలియా, అక్కడ జాబ్ చేస్తుంది. మొన్న ఈ మధ్య రీసెంట్గా 1.5 years బ్యాక్ మ్యారేజ్ చేసాం. 2 అల్లుడు అమ్మాయి, 2 అక్కడ. అండ్ ఇంకో చిన్న క్వశ్చన్ సార్, ఈ ఇండస్ట్రీకి రాకపోతే మీరు ఏం చేసేవారు? లైక్ బిజినెస్ అయినా, ఇంకా ఇంటెలిజెంట్ జాబ్ కాకుండా ఇంకా వేరేది ఏదైనా కూడా ఏం చేసేవాడిని, వేరేది ఏమి దేని మీదకి మనసు వెళ్ళదు, ఏమీ చేయలేము. పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ చేసినా నాటకం వేయడమే, రోజు రంగు పూసుకోవడమే. ఇక్కడికి వచ్చినా అదే కాబట్టి వేరేది ఇంకేది బిజినెస్ లేకపోతే ఇంకోటి ఏదో చేయడం అనేది, నేను ఎల్ఎంఈ చేశాను, ప్రెసెంటేటివ్ మెకానికల్ ఇంజనీర్. అయినా సరే ఆ వృత్తి పట్ల కానీ అటు వెళ్ళడానికి కానీ మనసు ఎంతసేపు ఇటే లాగుతుంటుంది కాబట్టి ఇటే ఉంటుంది. ఓకే. అండ్ మన ఇప్పుడు ప్రెసెంట్గా రంగులట్నంలో విలన్గా యాక్ట్ చేస్తున్నారు కదా, సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అనిల్ కుమార్ గారు నేనంటే బాగా అభిమానిస్తారు. ఓకే, డైరెక్టర్ ఓకే. ఆయన పాపం చాలాసార్లు నన్ను పిలిచిన. మీరనే కాదు సార్, ఈవెన్ అనిల్ కుమార్ సార్ గురించి చెప్పాలంటే చాలా మందికి లైఫ్ ఇస్తారు. అండ్ చాలా టాలెంట్ ఉంది అంటే మాత్రం బాగా ఎంకరేజ్ వదులుకోరు. అసలు వదలడు. ఆయన ఈ ఉద్యోగరీత్యా దూరం ఉంటూ నేను ఆయన 10 సార్లు ఫోన్ చేసినా కూడా ఎత్తలేదు. దీనికనే కాదు, అసలు ఆ మధ్యకాలంలో. ఎందుకంటే నేను ఎప్పుడు ఏ ఊర్లో ఉంటానో నాకే తెలియదు. ఇక్కడ ఒప్పుకొని రాకపోతే అరే వీడు టైంకి రాడయ్యా, ఎందుకు వచ్చింది గొడవ అని, బ్యాడ్ నేమ్ వస్తే లేనిపోని గొడవ అని నేను ఫోన్ ఎత్తితే ఆయనతో మాట్లాడితే ఒప్పుకోవాలి క్యారెక్టర్.
ఒప్పుకోకుండా ఉండలేను ఆయన చూసి. ఓకే అందుకని చెప్పి ఫోన్ ఎత్తలేదు. సరే ఒకసారి ఒక కో డైరెక్టర్ తీసుకొచ్చి ఓకే మళ్ళీ ఏదో చిన్నగా సార్తో పరిచయం అనేటైతే రా అంటే భయపడుతూనే వచ్చాను. అంత దూరం చూసి నువ్వు విజయ్ కుమార్ కదా అన్నాడు. అవును సార్ అన్నాను. సిగ్గుందా నీకు? ఏమైనా నేను ఫోన్ చేస్తే కూడా ఎత్తావా నువ్వు? అది ఒప్పటి ఇప్పుడు ఖాళీ అయినా అని చెప్పి మనసు మమతలో మెయిన్ క్యారెక్టర్స్ 2 క్యారెక్టర్స్ చేశాను. ఓకే ఓకే పెద్ద పెద్ద మేజర్ రోల్స్. దాని తర్వాత దీనికి కూడా పిలిచారు. ఇతనైతేనే ఆ క్యారెక్టర్ బాగుంటాడు అని ఆయనకు మరి తెలుసు కదా. లేదు, ఒక విజన్ ఉంటుంది కదా సార్. ఒక దర్శకుడు అనేసరికి వాళ్ళకి ఒక విజన్ ఉంటుంది. అంటే ఎవరికి ఎలాంటి క్యారెక్టర్ ఇస్తే సూట్ అవుతారు అని చెప్పి విజయ్ కుమారే కావాలి నాకు అని ఖచ్చితంగా పట్టుబట్టి. సో మళ్ళీతో వర్క్ చేయడానికి ఏం సార్ అమ్మాయిని అలా సతాయిస్తున్నారు? సతాయించడం ఏం లేదమ్మా, క్యారెక్టర్ డిమాండ్ చేసినప్పుడు చేయాలి కదా, తప్పదు. చెప్పాను ఆ అమ్మాయి కూడా, మనం నా కూతురు లాంటి వయసు ఇది, ఏం కంగారు పడకు, ఏ ఇబ్బంది పెట్టాను నేను అని చెప్పి పాప అమ్మాయి కూడా బాగా కోపడింది. అండ్ సార్ని చూస్తే, అంటే సార్ గెటప్ చూస్తే మీ అందరికి ఏం గుర్తుకొస్తుందో ప్లీజ్ నాకు కామెంట్ రూపంలో చెప్పండి. అంటే ఇలాగే ఓల్డ్ స్టైల్లో ఒక యాక్టర్ గారు ఉన్నారండి. సో ఒకసారి వాళ్ళ పేరేంటి అనేది నాకు మెన్షన్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. పిలవంగానే వచ్చి నేను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్. మొత్తం మీద సార్ మనసు మమత టీముతో చేసినా లేకపోతే ఈ టీంతో చేసిన దానికి ఒక కుటుంబంతో చేసినట్టు ఉంటుందండి. ఇక్కడ అనిల్ కుమార్ సార్ దగ్గర చేస్తే మాత్రం మిగతా స్టాఫ్ కానీ, మిగతా ఆర్టిస్టులు కానీ, మిగతా టెక్నీషియన్స్ కానీ అందరూ ఒక ఫ్యామిలీ టైప్ ఎఫెక్షన్ ఉంటుంది. ఇక్కడ షూటింగ్ అయిపోయింది, ఇంకా కంప్లీట్ అయిపోయింది అంటే బాధ అనిపిస్తుంది. బాగా అయ్యో ఇంత మంచి షూటింగ్ మంచి అయిపోయిందా అప్పుడే అనిపిస్తుంది. మనసు మమత కూడా అట్లాగే వెళ్ళడానికి అందరూ ఏడుస్తారు, అయ్యో విడిపోతున్నావా మనం. మిగతా యూనిట్లో ఆ ఎఫెక్షన్ జర్నీ ట్రైన్ ఎక్కడ స్టాప్ వచ్చేస్తే అక్కడ కంపల్సరీ మనం దిగిపోవాల్సిందే కదా సార్. ఈవెన్ లైఫ్ అయినా ఏదైనా అంతేనండి. కానీ కాకపోతే ఆ ఎఫెక్షన్ ఎలా ఉంటుంది, ఇక్కడ అనుభవించిన ఎఫెక్షన్ వేరే షూట్లో అనిపించదు, నేను అనుభవించింది. లేదు మీరే కాదు, మేము కూడా ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వర్క్ చేయడానికి రీజన్ అదే. వేరే షూట్లో కొంచెం ఫ్యామిలీ అట్మాస్ఫియర్ తక్కువగా ఉంటుంది, ఇక్కడ మన దగ్గర ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఎక్కువ ఉంటుంది, అంతే డిఫరెన్స్. మీ ఛానల్ ద్వారా సార్ నేను మన దర్శకులు అనిల్ కుమార్ గారికి, అలాగే మన ప్రొడక్షన్ వారికి, కృష్ణ గారికి కృతజ్ఞతలు. అండ్ మెయిన్ మన ప్రొడ్యూసర్ గారు ఉన్నారు సార్, శ్యాంప్రసాద్ సార్. అది శ్యాంప్రసాద్ గారికి చెప్పాను, ప్రొడ్యూసర్ గారు అని చెప్పారు. అంటే ఇంతమంది మేము బతకడానికి వన్ ఆఫ్ ద రీజన్ శ్యాంప్రసాద్ సార్ ప్రొడ్యూసర్ కాబట్టి. సో ఆయన ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని అది మామూలు కాదు, ఇంత మెయింటైన్ చేయడం. అటు అక్కడ ఏంటిది జబర్దస్త్ అని, అదని ఇదని ఇన్ని ప్రొడక్షన్స్ చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. అయినా కూడా ఎలాంటి ఇది లేకుండా బాగా నడుపుతున్నారు, మంచి పేరుంది సంస్థకి. అలాంటి సంస్థలో చేసినందుకు నాకు గర్వంగానే అనిపిస్తుంది కదా. అంటే మా అందరితో కలిసి ఎలా అదే చెప్తున్నాను కదా, నేను మటుకు ఎక్కువ టార్చర్ పెడుతూ ఉంటా కదా సార్. ఏం టార్చర్, మీకు టార్చర్ పెట్టారండి, అదేం లేదు టార్చర్. హ్యాపీ కలుపుకోలుకుంటారు, హ్యాపీగా ఉంటారు. మీరు కొంచెం డల్గా ఉంటే అది నేను ఊరికే వచ్చి ఎందుకంటే డల్గా ఉన్నాను అంటారు కదా. నిజంగానే నా మూడ్ స్వింగ్స్ ఎప్పుడు ఎలా ఉంటాయో నాకే తెలియదు. సో డల్గా ఉంటే ఈవెన్ సారే వచ్చి ఏంటమ్మా, ఏంటి చెల్లమ్మ అలా ఉన్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ దట్ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.